శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఒక గృహస్థుకు దైవానుగ్రహం మీద మనసు కలిగింది. మహాత్ములను ఆశ్రయిస్తే దైవానుగ్రహం సులభంగా కలుగుతుందని విని ఉన్నాడు. కనుక వెతికి ఎలాగో ఒక మహాత్ముని పట్టుకున్నాడు. దైవానుగ్రహం కలిగే మార్గం చెప్పండని ఆయన్ని కొన్ని రోజులుగా ప్రాధేయపడుతూ వచ్చాడు. ఒకనాడు ఆ మహాత్ముడు గృహస్థు ఇంటికి వచ్చాడు. భిక్షాందేహి అన్నాడు. గృహస్థు సంతోషంతో మంచి మంచి భిక్ష దండిగా తీసుకొచ్చాడు. స్వామి, పాత్రేది? మహాత్ముడు తన వద్దనున్న సంచుల్లో నుంచి కొంతసేపు వెతికి పాత్రను తీశాడు. మూత తీయండి స్వామి, భిక్ష ఇస్తాను అన్నాడు. మహాత్ముడు మూత తీశాడు. పాత్ర నిండుగా పేడ. అయ్యో, ఈ పాత్రలో భిక్ష ఎలా ఇవ్వను స్వామి? మరేం చేయాలి? మొదట పాత్ర ఖాళీ చేయాలి. తర్వాత పేడవాసన పోయేలాగా బాగా తోమి కడగాలి గదా, అప్పుడు శుభ్రమైన పాత్రలో భిక్ష ఇవ్వవచ్చు. మహాత్ముడు అలాగే చేసి భిక్ష తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం గృహస్థు ఉత్సాహంతో మహాత్ముడి వద్దకు వెళ్ళాడు. ఆయన, తన ఇంట్లో భిక్ష తీసుకున్నారు కదా, ఇక తప్పక దైవానుగ్రహం కలిగే మార్గం చెప్తారు అని అతని ఆశ. మరొకసారి ఆయన్ను ప్రార్థించాడు మార్గం చెప్పమని. అదేమిటి, చెప్పేశాను గదా? గృహస్థు నిబెరిపోయాడు. స్వామి, మా వంటి గృహస్థులు అబద్ధాలు చెప్పడం సహజం. కాని మీ వంటి మహాత్ములు కూడా అబద్ధం చెప్పడం తగినదేనా? నేను అబద్ధమేమీ చెప్పలేదు. అయితే ఇవాళ మీ ఇంటికి ఎవరూ రాలేదా? రాకేం స్వామి, స్వయంగా మీరే వచ్చారు. గృహస్థు తన ఇంటి దగ్గర జరిగినదంతా వివరంగా మహాత్ముడికి గుర్తు చేశాడు. అవును, అదే మరి మార్గం. భగవంతుడు కూడా అనుగ్రహం చేతబట్టుకొని నీలాగే నిలబడతాడు. నీ మనస్సనే పాత్రను ఎక్కడ పారేసుకున్నావో వెతికి పట్టుకో. దాని నిండా నానా రకాలైన కోరికలనే పేడ ఉంటుంది. అదంతా ఖాళీ చెయ్యి. ఆ కోరికల వాసన పోయేలాగా బాగా శుద్ధి చెయ్యి. అప్పుడు భగవంతుడు నీ మనస్సు నిండా అనుగ్రహం నింపిపోతాడు. వైరాగ్యమే ఖాళీ చేసే మార్గం, భగవన్నామ సంకీర్తనమే తోమే మార్గం అని సెలవిచ్చారు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.